హాయ్ అండి. నేను ఇవాళ తోటకూర పులుసు చేద్దామని అనుకుంటున్నాను. పులుసుకు కావలసినవి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎల్లుల్లిపాయి, కొంచెం మెంతులు, ధనియాల పొడి, ఉప్పు, కారం, బెల్లం, పసుపు, చింతపండు పులుసు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కొయ్యి తోటకూర అండి. పులుసు చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర స్టైల్ అన్నమాట. ఆంధ్రాలో ఎక్కువగా ఇలా చేసుకుంటారు తోటకూర పులుసు. తోటకూర అంటే కొయ్యి తోటకూర అండి. కొయ్యి తోటకూర పులుసు చాలా బాగుంటుందండి. మీరు తోటకూర పులుసు ఏంటి అని అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎండుమిరపకాయలు వేయాలండి. కొంచెం ఇంగువ వేయాలండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలండి సన్నగా కోసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకుంటే మీ ఇష్టం అండి. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ నేను వేయనండి, నాకు ఇష్టం ఉండదు. అన్నిట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేస్తే అంత ఇదిగా ఉండదన్నమాట, బాగుండదు. బాగుంటుందేమో, ఒక్కొక్కరి ఇష్టం, అది నాకు నచ్చదని వేయట్లేదు. మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ ఒకటే వేస్తున్నానండి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు అండి, సాల్ట్ వేసుకోవచ్చు. నేను కళ్ళుప్పు వేస్తున్నాను. పసుపు, పావు స్పూన్ పసుపు, కొంచెం మూత పెడితే మగ్గుతుందండి. One second.
మీరు ట్రై చేయండి, ఎలా ఉందో తెలుస్తుంది మీకు కూడా. ఒకసారి ట్రై చేస్తే తప్పలేదు కదండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేను 1½ స్పూన్ వేసాను. ఎందుకు అంటే పచ్చిమిరపకాయలు వేసానండి, తాలింపులో ఎండుమిరపకాయలు కూడా వేసాను కదా. 1 స్పూనున్నర ధనియాల పొడి అండి. ధనియాల పొడి ఆప్షన్ అండి, మన ఇష్టం. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏమీ అవ్వదు, బాగానే ఉంటుంది. నేను చింతపండు పులుసు వేసేస్తున్నానండి. ఎక్కువ అవుతుందేమని కొంచెం అలా అట్టే పెట్టాను. బాగుంటుందండి. వాటర్ లాగా కాకుండా కొంచెం దగ్గరగా వండుకుంటే బాగుంటుందండి. కొంచెం గుజ్జుగా ఉంటే బాగుంటుందండి. గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది. బెల్లం అండి, బెల్లం మన ఇష్టం. కొంచెం తీపి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి. కొంతమంది తీయగా తినరు కదండి, అంటే తీయగా ఉండదండి, అలానే స్వీట్గా ఏమీ ఉండదు, కానీ బాగుంటుందండి టేస్ట్. పులుపు ఇరగడం కోసమని బెల్లం వేస్తామండి. కొంచెం పులుపు మనం చింతపండు వేసాం కదా, ఆ పులుపు తెలియకుండా ఉండడం కోసం లైట్గా పులుపు తెలుస్తుంది. తీయగా కొంచెం లైట్గా స్వీట్నెస్ వస్తుందండి. స్వీట్నెస్ కోసమే కానీ తీయగా ఉండడానికి కాదండి. బెల్లం వేస్తే తీయగా ఉంటుందేమో అని అనుకుంటారండి చాలామంది, కానీ కాదండి. బెల్లం మనం స్వీట్నెస్ ఊరికే లైట్గా అలా ఉండడం కోసమనే వేస్తాము, అంతేనండి. అంతేనండి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆపేసుకుంటే సరిపోతుందండి.